Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ వెంకటరమణ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. గతంలో పరిమితి కుటుంబం అనే నినాదంతో వెళ్లడం జరిగిందని 10 సంవత్సరాలలో జనాభా శాతం యువకుల సంఖ్య తగ్గిపోవడంతో రాష్ట ప్రభుత్వం జనాభా పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో ప్రజల అవగాహన కలిగించే విధంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. నమస్కారం. గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు జూలై 11న వరల్డ్ పాపులేషన్ డే అనేది మనం అంటే ప్రపంచ జనాభా దినం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా గతంలో మనం పాపులేషన్ ని కంట్రోల్ చేయాలి, తగ్గించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడము, అనేక రకాలుగా మనం ఈ శాశ్వత పద్ధతులు పాటించి ఎక్కువ అంటే మనకు జనాభా వృద్ధిని తగ్గించడం జరిగింది. అయితే చూసుకుంటే గత 10 సంవత్సరాలు చూసుకున్నా కూడా మన రాష్ట్రంలో ముఖ్యంగా టోటల్ ఫెర్టిలిటీ రేట్ తగ్గుతూ 1.5 దాకా వచ్చింది. దానివల్ల ఏమవుతుందంటే మనకు పాపులేషన్ తగ్గుతూ వస్తూ ఉంది. దానికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో చెప్తూ ఉన్నారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాపులేషన్ స్టెబిలైజేషన్ చేయడము, పాపులేషన్ ని అంటే యూత్ ఎక్కువగా ఉండేట్టుగా చూసుకోవడము, తద్వారా అంటే మన దేశం అభివృద్ధి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ జరగడానికి ఎక్కువ యువత అవసరం కాబట్టి పాపులేషన్ మేనేజ్మెంట్ చేయడం చాలా ముఖ్యమని చెప్పడం జరిగింది. అందువల్ల ఇప్పుడు మనం శాశ్వత పద్ధతులు కాకుండా తాత్కాలిక పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ప్రజలు వాటిని పాటించాలని కోరుకుంటున్నాము. అయినా కూడా మనకు ఆ బిడ్డలు ఎక్కువగా అంటే ఎక్కువగా పాపులేషన్ అనేది 5 మంది 6 మంది కాకుండా మనము కంట్రోల్ గా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు గౌరవ కలెక్టర్ మేడం గారు చెప్పడం వల్ల ఈ రోజు మనం ర్యాలీ నిర్వహించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం వల్ల ప్రజలకు అంటే ఒక దేశంలో అభివృద్ధి చెందాలంటే యువత ఉండాలి, అలాగే పాపులేషన్ కంట్రోల్లో ఉండాలి, అలాగే పరిమిత కుటుంబం వల్ల కూడా ఇంట్లో అన్ని సమస్యలు ముఖ్యంగా ఆర్థిక సమస్యలు కానీ మిగతా సమస్యలన్నీ కూడా ఈజీగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనం అందరం కూడా వైద్య తరఫున అన్ని చోట్ల గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా సెక్రటేరియట్ లో మండల లెవెల్లో అన్ని చోట్ల కూడా ర్యాలీ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.